దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూరొచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మీరు పాటల ద్వారా దేవుని ఆరాధించారు, ఆ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరిచారు. అందును బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే వాక్యాన్ని మనం వినబోతున్నాం. ప్రతి వారం వాక్యం లైవ్లో వస్తుంది. కొయిట్లో, మస్కట్లో, ఇంకా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు వాక్యాలు వింటున్నారు, వారు స్పందన తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మీరు కూడా చెప్పండి, వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. మనం యెహోషువ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు యెహోషువ గ్రంథము నుండి దేవుని వాక్యం మనం వినబోతూ ఉన్నాం. యెహోషువ గ్రంథములో ఉన్న అనేక పాఠాలు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం, వాగ్దాన దేశాన్ని ఎలాగ అనుభవిస్తున్నారో వారు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కొద్దిమంది వాగ్దాన దేశాన్ని పొందుకుని మిగతా కొద్దిమంది వాగ్దాన దేశాన్ని పొందుకోలేని ప్రదేశంలో వారు ఉంటుండగా వారికి సీటీలు వేసి ఎవరి ప్రాంతానికి వారిని యెహోషువ పంపించాడు. అదే మనం ఇంతకు ముందు నేర్చుకున్న పాఠం. వాగ్దానం నీ ముందు ఉంది, ఎందుకు ఆలస్యం అనే వర్తమానం మనం విన్నాం. ఒకటి, సంతృప్తి వలన ఆలస్యం చేశారు. 2, భయం వలన ఆలస్యం చేశారు. 3, సోమరితనం వలన వారు ఆలస్యం చేశారని వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. పిల్లరా, ఎవరి స్వాస్థ్యాలకు వాళ్ళు వెళ్ళారు, కానీ రుబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారు అనేవారు మాత్రం వారి స్వాస్థ్యం ఎక్కడుంది అంటే యోర్దాను ఏవల ఉంది. యోర్దాను అవతల 9.5 మందికి 9.5 గోత్రాలకు యోర్దాను అవతల ఇచ్చారు. యోర్దాను యువతల 2.5 వారిని యెహోషువ పంపించేస్తూ ఉన్నాడు. దయచేసి యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము చదవవలసి ఉంది. దయచేసి నేను చదువుతూ ఉన్నాను. దయచేసి మీ యొక్క బైబిల్ను తెరచి చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తీసారమ్మా, 4వ పేజీ. దయచేసి అందరూ కూడా తీసి దేవుని వాక్యాన్ని వినండి. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనిషే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినంతయు మీరు చేసి ఉన్నారు, మరియు మీరు మీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవాను ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేస్తున్నారు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీరు హృదయపూర్వకముగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన హత్తుకుని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునడి. అతడు ఇలాగ చెప్పి తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసమునకు వెళ్ళిపోయిరి. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. రైట్. ఇక్కడ రుబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారిని యోర్దాను ఏవలకి మరలా తిరిగి ఆయన పంపించేస్తున్నాడు.
ఎందుకు యోర్దాను ఈవలకి వారిని పంపిస్తున్నాడు అంటే, వారు యోర్దాను ఈవతలే వారు స్వాస్థ్యాన్ని కోరుకున్నారు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో వారు ఇలాగడిగారు. మోషే దగ్గరికి వచ్చి, రుబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రపు వారు వచ్చి ఏమన్నారంటే, దైవజనుడా మోషే, అయ్యా మాకు పశువులు మందలు చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మేము యోర్దాను అవతలకి రాలేము, మేము వచ్చిన మా పశువులకు మేత అక్కడ సరిపడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి ఇక్కడే మేము ఉండిపోతాం అని అడిగారు. వారు అలా అడగడానికి గల కారణం ఏంటంటే, ఆ ప్రాంతం మేతగల ప్రదేశం, గిలాదు ప్రాంతం మేతగల ప్రదేశం. వినండి, మేతగల ప్రదేశం. ఓ విధంగా చెప్పుకోవాలంటే, నది అద్దరి దగ్గర ఉన్న, అంటే నదీ పరివాహకంలో ఉన్న ప్రాంతం. ఇప్పుడు మనము నదీ పరివాహకంలో ఉన్న ప్రాంతాలను ఏమని పిలుస్తామంటే, లంక భూములని పిలుస్తాం. ఏం భూములండి కదా? మనకి ఎన్ని లంకలు ఉన్నాయి? బోళ్ళు లంకలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? బెల్లం ముళ్ళంక, ఊడు ముళ్ళంక, గంట్లంక ఉన్నాయి లేవా? బోళ్ళు లంకలు ఉన్నాయి కదా. లంక భూములని పిలుస్తూ ఉంటాంగా. లంక భూముల్లో ఏముంటుంది? మేత సమృద్ధిగా ఉంటుంది ఏమా. కాబట్టి వీళ్ళ పశువులకి వెన్నాటికి కూడా మీరు మిగతా వాళ్ళు బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, స్పర్జన్ సంఖ్యాకాండము 32వ అధ్యాయము. ఇలాగైతే లేట్ అయిపోద్ది, మరి త్వరగా చదవాలి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. రుబేనీయులకును గాదీయులకును అదిగో వాళ్ళకి అతి విస్తారమైన మందలు ఉన్నాయి గనుక గిలాది ప్రదేశమును మందలకు తగిన స్థలం అని తెలుసుకుని, వాళ్ళ మందలకు తగిన స్థలం అది అని తెలుసుకుని 5వ వచనం, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దానును అద్దరికి దాటింపక నీ దాసులైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అయ్యా ఈ దేశమును మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి అన్నారు. అంటుండే కానీ కలిసి యుద్ధం చేస్తున్నారా? 12 గోత్రాలు యుద్ధం చేసిన తర్వాత కదా స్వాస్థ్యం పంచుకోవాలి, అవునా కదా? 12 గోత్రాల వారు యుద్ధం చేసి స్వాస్థ్యం పంచుకోవాలి. మాకు ముందే ఇచ్చే స్వాస్థ్యం అంటారండి. అందుకని మోషే కోపం వచ్చి, మీ పితరులు కూడా అలాగే చేశారు. వాళ్ళు యోర్దాను చూసిరారా బాబు అంటే చూసొచ్చి, యోర్దానులో ఉన్న మనుషులు చాలా, ఆ కానానులో ఉన్న మనుషులు చాలా పెద్ద పెద్దోళ్ళు, అక్కడ మనం వెళ్ళకూడదని ప్రజలందరినీ జరిపించారు, మీరు కూడా అలాగే చేస్తున్నారు అని వాళ్ళ మీద కేకలేశాడు ఆయన, కేకలేశాడు. అప్పుడు రుబేనీయులు గాదీయులు మనిషి అర్ధగోత్రపు వారు, అయ్యా దయచేసి అలాగ అనుకోకండి, అపార్థం చేసుకోకండి, దయచేసి మేము చెప్పేది ఒకసారి ఆలోచించండి అని ఆయనకి సంగతినంతా వివరించారు. ఈరోజు మన ప్రసంగం పేరు ఏంటంటే, అపార్థం చేసుకుంటే అనర్థం, అర్థం చేసుకుంటే ఆనందం. అనండి అందరూ. బాబో ఎంతమంది ఉన్నారు, నోరు పెగలట్లేదు. చెప్పండి. అపార్థం చేసుకుంటే అనర్థం, అర్థం చేసుకుంటే ఆనందం. మరొకసారి చెప్పండి. ఎస్, వెరీ గుడ్, హల్లెలూయా. చాలాసార్లు అపార్థమే చేసుకుంటాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకని? మన కంటికి కనపడిందే నిజం అనుకుంటాం, మనకి చెవికి కనపడిందే నిజం అనుకుంటాం, మనము ఏది చూసామో అది గమ్మున నమ్మేస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందులో ఎంత ఆంతర్యం ఉంది, ఎంత లోతుంది, ఏంటి అనేది కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి ఒక సహోదరి మందిరానికి వస్తూ ఉండేది, బాగా పాటలు పాడుతూ ఉండేది, బాగా ఆరాధన చేస్తూ ఉండేది, పరిచర్య బాగా చేస్తూ ఉండేది. అంతేకాకుండా మందిరంలో నిలబడి అందరిని హెచ్చరిస్తూ ఉండేది. మందిరంలో ఉన్న వాళ్ళందరూ టయానికి రావాలి, చక్కగా ఎలా ఉండాలి, మనం అలా సాగాలి, మనం ఎలా సాగాలి అని సాక్ష్యం చెప్తూ అందరిని హెచ్చరించేది. ఇలా హెచ్చరిస్తున్నప్పుడు ఎవరో మాట్లాడలేదు. కొంతకాలం ఒక 3 నెలలు ఆమె మందిరాన్ని రావటం మానేసిందట. ఏ సహోదరైతే హెచ్చరిస్తుందో, ఏ సహోదరైతే వీళ్ళని ప్రోత్సహించేదో ఆ సిస్టర్ గారు మందిరాన్ని రావటం మానేసింది. ఇంకా మందిరంలో ఉన్న వారందరిలో ఏమొచ్చాయంటే గుసగుసలు వచ్చాయి. ఏంటి గుసగుసలు? ఇప్పుడు ఈ చర్చిలో రాజు ఉన్నాడు, రాజు అలాగే హెచ్చరిస్తూ ఉంటాడు మీ అందరు. నేను చదువుగా కూర్చోండమ్మా, ముసుగులు వేసుకోండమ్మా, అలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన గుడికి రావటం మానేసాడు అనుకో, కొంతమంది నవ్వుతుంది ముఖంలో. ఏమంటారు? ఇప్పుడు ఆవిడని కూడా మందిరాన్ని మానేస్తే అందరూ ఎలాగ అనుకుంటున్నారట. ఏమనుకుంటారు తెలుసా? ఆవిడ దేవుళ్ళలోంచి పడిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, విశ్వాసంలో దిగజారిపోయింది, ప్రార్థన మానేసింది, వాక్యం మానేసింది, ఎన్ని కబుర్లు చెప్పిందమ్మా, ఏమి హెచ్చరించేసిందమ్మా అని అందరూ తలకో మాట అనుకుంటున్నారు. ఒక 3 నెలలు పోయిన తర్వాత ఆ సిస్టర్ గారు వచ్చింది. వచ్చినప్పుడు అందరూ డైనోసార్ను చూసినట్టు, లేకపోతే ఎక్కడి నుంచో జిరాఫీ ఏదో వచ్చింది జంతువు వచ్చినట్టు అందరూ ఆవిడ కదోలాగిన చూస్తూ ఉన్నారు. అందరూ ఆవిడని చూస్తూ ఉన్నారు. కానీ ఎవరో కూడా ఎందుకు బాధను మానేశావు ఏంటి అని అడగట్లేదు. సరే, ఆమె సాక్ష్యం చెప్పింది. అయ్యా, దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ, దేవునిలో నేను ఎంతో కొనసాగేదాన్ని, కానీ 3 నెలల నుంచి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నానంటే నా తల్లి మంచాన్ని పడిపోయింది, నా కన్న తల్లి మంచాన్ని పడిపోయింది, 3 నెలలు మంచం మీదే ఉంది, మొన్నే మా అమ్మగారు చనిపోయారు, ఆ కోటాలన్నీ కూడా జరిపించాం, సో అందుచేత 3 నెలల వరకు నేను మందిరానికి రాలేకపోయాను అని చెప్పినప్పుడు అప్పుడు కింద ఉన్న వాళ్ళకి అర్థమయ్యి, అయ్యో అనవసరంగా ఈమెని మనము అపార్థం చేసుకున్నామే అని బాధపడ్డారు. కాబట్టి ప్రియులారా, మనం సంగతి ఏదైనా ఉందంటే దాన్ని లోతుగా భావించి చూడకుండా అపార్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనము యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆ సంఘటనే మనం చూస్తాం. దానికి ముందు రుబేనీయులు, గాదీయులు, మనిషే అర్ధగోత్రపు వారి యొక్క గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. వారు యొర్దాను ఆవలే మాకు స్వాస్థ్యం కావాలన్నారు. అందుకు మోషే ఏం చెప్పాడంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలోనే మనము చూస్తే ఆయన ఇలా చెప్పాడు. 32వ అధ్యాయం, సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే మోషే కదంతా కోప్పడ్డాడు. 13వ వచనం, అప్పుడు ఆరవ వచనం చదవండి. మోషే గాదీయులు రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలు దేశమునకు వారిని వెళ్ళకుండానట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరుస్తున్నారు? ఎందుకయ్యా అధైర్యపరుస్తున్నారు మీరు? ఎందుకు మీరు అలా చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, అలాగనకండి అయ్యా, అది కాదు, మాకు ఇక్కడ స్వాస్థ్యముగా ఇది ఉంటుంది, ఇక్కడ మాకు మేత కలిగిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశంలో మా మందలు ఉండటం మంచిది, మా మందలు ఉండటం మంచిదని మేము అంటున్నాం అన్నారు. వాళ్ళు మళ్ళా ఏమన్నారంటే మా భార్యలు, మా పిల్లలు, మందలు ఇక్కడ ఉంటాయి, మేము అందరూ స్వాస్థ్యం పొందుకునే వరకు
మేము వచ్చి ఏం చేస్తాం? యుద్ధంలో పాల్గొంటాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మేము వస్తాం అన్నారు. నిజమే కదా. మా చిన్నప్పుడు మా ఇంట్లో గేదెలు ఎక్కువ ఉండేవి. మా ఇంట్లోనే కాదు, మన గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఒక గేదె ఉండేది. అప్పుడు అందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే తలకో బొట్ట అట్టుకుని గడ్డికి వెళ్ళేవాళ్ళు. గడ్డి కోసుకునేవాళ్ళు, గడ్డి కోసి బొట్టలో పెట్టుకునేవాళ్ళు. సురుగ్గా కోసేవాళ్ళు గమ్మును బొట్ట అయిపోయేది వాళ్ళకి. సురుగ్గా కోయకుండా కొంత ఊగుతా జోగుతా కోతారు కదా, కొంతమందికి బుట్ట మాత్రం అయ్యేది కాదు. మరి ఏం చేస్తాం? ఎవరి బుట్టాలు ఎత్తుకుని వచ్చేసేవారు అనుకుంటున్నారా? అందరు బుట్టలు కూరేసుకున్న తర్వాత ఎవడ బుట్ట అవ్వలేదో ఆడికి మళ్ళీ మిగతా వాళ్ళందరికీ అది గడ్డి కోసి ఆడికి అది గడ్డెట్టి, అర్థమైందా? ఆ బుట్టలో కూరి అప్పుడు అందరూ వచ్చేవారు. ఎందుకంటే ఐక్యత అది. మీకు అర్థమైందా? ఇప్పుడు బంతి భోజనం దగ్గర కూర్చుంటామండి మనం. బల్లలేసి భోజనం పెడతారుగా, ఆ భోజనం దగ్గర కూర్చుంటామండి. ఏం చేస్తారో అందరు కూర్చున్న తర్వాత అప్పుడు అందరికి భోజనాలు పెడతారు. అందులో గమ్మును తినేసేవాడు కొంతమంది ఉంటారు, మెల్లిగా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది భలే ముడిసిలు అలా పీకుతూ ఇంకా నవ్వులుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ తినేసినా కూడా ఆడి కోసం ఏం చేయాలి? సెపరేటే కూర్చోవాలి. ఇప్పుడు ఆ బాధలు లేకుండా ఏం చేశారంటే బఫీ పెట్టేశారు. ఎవడ పేటాడు, ఎవడ ఇట్టమాడు, ఎంత తినాలంటే అంత తింటున్నాడు, ఎంత పడేయాలంటే అంత పడేస్తున్నాడు. ఎవడో ఇంతకుముందు ఆకులు మిగిల్చడానికి భయం ఉండేది, ఇప్పుడు ఎంత మిగులుతాయి అలా పడుతున్నాడు అంతే. ఎంత కష్టపడి సంపాదించారా బాబు, ఎంత తప్పు చేసి ఉండాడు అని అనుకోకుండా గట్టుకెళ్ళి ఆ భోజనం పట్టుకెళ్ళి ఎక్కడ ఆడుతున్నారు? పెంట మీద ఆడుతున్నారు. బఫీ వల్ల టైం కలిసి వస్తుంది కానీ సరుకు వేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళకు ఏం చెప్పాడంటే, మోషే ఏం చెప్పాడంటే, మీకు ఇక్కడ స్వాస్థ్యం ఉంటుంది, కానీ ఆ స్వాస్థ్యం మీకు పూర్తిగా రావాలంటే మిగతా వాళ్ళందరికీ స్వాస్థ్యం వచ్చిన తర్వాతే మీకు స్వాస్థ్యం. కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? చదువుతాను చూడండి, వాళ్ళు ఏమన్నారో అక్కడ వాక్యంలో మనం చూద్దాం. 17వ వచనం, 32వ అధ్యాయం 17వ వచనం. యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలను ఆ దేశ నివాసులు హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మోషే 20వ వచనంలో, అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలబడాలి. మీరు మీ మాట మీద నిలబడాలి. మరి అందరికీ స్వాస్థ్యం వచ్చే వరకు మీరు మాత్రం మీరు ఇక్కడ ఉండడానికి వీరు లేదు, వాళ్ళతోనే ఉండాలి అన్నారు. ఇంకా అంతేకాకుండా మీ మాట మీద మీరు నిలబడకపోతే 23వ వచనంలో అన్నాడు, అట్లు చేయని ఎడల మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటది, పాపం మిమ్మల్ని పట్టుకుంటది. కాబట్టి అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు, అది మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటది అంటే లేదయ్యా అన్నారు. మంచిదే, సరే. మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఆ మాట వాళ్ళకి జ్ఞాపకము చేశాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము మీరు రాసుకున్న తర్వాత చదువుకుందరు కానీ 1వ అధ్యాయం 12 నుండి 15 వరకు యెహోషువ చెప్పాడు, ఇదిగో రూబేనీయులారా, గాదీయులారా, మనిషి అర్ధగోత్రపు వారులారా, మీరు ఇక్కడ ఉండడానికి వీరు లేదు, మీరు యుద్ధానికి సిద్ధపడి రావాలి. దేవుడు మీతో చెప్పాడు కదా. ఆ మాటను జ్ఞాపకం చేశారు. వాళ్ళు కూడా ఓకే రైట్, మేము మోషే మాటిచ్చినప్పుడు మేము అప్పుడు మాటిచ్చాం, ఇప్పుడు కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో యోర్దాను దాటారు. వాళ్ళు 4వ అధ్యాయంలో యోర్దాను దాటారు. దాటిన తర్వాత మొట్టమొదటిగా యుద్ధమునకు సిద్ధపడి యుద్ధ సన్నద్ధులై దాటిన వాళ్ళు ఎవరంటే, ఒకసారి చదివితే
యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 12, 13 వచనాలు చదివితే అక్కడ వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 12, 13 వచనాలు. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రుబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియులారా, గమనించండి. మోషే దగ్గర కోరుకున్నారు. మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ కూడా వీళ్ళకి జ్ఞాపకం చేశాడు. అలాగనే వాళ్ళు దాటారు. ఇప్పుడు అందరికీ స్వాస్థ్యాలు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు వారు మరలా తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలి. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు అర్థమైందా లేదా? ఏమో మాట్లాడట్లేదు మీరు అందరూ. ఇంతవరకు చరిత్ర అర్థమైందా లేదా? అది ఇప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళాలి వెనక్కి. అందుకే యెహోషువ అన్నాడు, మీరు నా మాట విన్నారు, దేవుని మాట విన్నారు, దైవజనుడి మాట విన్నారు, మాట మీద మీరు నిలబడ్డారు, కరెక్ట్గా చేస్తారు. కాబట్టి మీరు మీ ప్రాంతాలకు వెళ్ళండి. అయితే యెహోవాను హత్తుకునండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, యెహోవా ధర్మమును, ధర్మశాస్త్రమును పాటించండి, మీరు భయభక్తులు కలిగి జీవించండి, చక్కగా మీరు వెళ్ళండి అని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళని మళ్ళీ ఏం చేశాడంటే, ఇప్పుడు యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలోకి వచ్చాయండి అందరూ. ఇంకా వాళ్ళని ఏం చేశాడంటే, పిల్లరా ఇప్పుడు 22వ అధ్యాయంలోనే మనం విషయాలు ధ్యానించబోతున్నాం. వాళ్ళని ఆశీర్వదించాడు. ఎలా అంటే చూడండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీరు మిక్కిలి కలిమి గలవారై విస్తారమైన పశువులతోనూ, వెండితోనూ, బంగారముతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి వెళ్ళుచున్నారు. మీ శత్రువులు మీ దోపుడు సొమ్మును మీ సహోదరులతో కలిసి పంచుకొనండి. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళు కష్టపడి వీళ్ళకి స్వాస్థ్యాలు సంపాదించడంలో కూడా కష్టపడ్డారు కదా. కష్టపడినందుకు యెహోషువ ఏం చేశాడంటే, బోళ్ళు ధనం, బోళ్ళంత వెండి, బంగారం, ఇనుము, వస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చి, ఒరే అబ్బాయి, మీరు స్వాస్థ్యమునకు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా, స్వాస్థ్యమునకు తిరిగి వెళ్తున్న మీరు దెబ్బలాడుకోకండి, జాగ్రత్తగా మీరు పంచుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా వాళ్ళని దీవించి మరీ పంపాడట. ఏం చేశాడంటండి? 6వ వచనంలో మనం చూస్తాం, దీవించి వారిని పంపించాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఓ విధంగా చెప్పుకోవాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను మీకు. ఇప్పుడు వాళ్ళు చాలా డబ్బు పట్టుకుని వచ్చేసారు, యోర్దాను దాటి వచ్చేసారు. ఏనండి అమ్మా, ఇప్పుడు ఎలాగంటే 9.5 గోత్రాలు కానానులో ఉన్నాయి, యోర్దాను అవతలు ఉన్నాయి, 2.5 గోత్రాలు యోర్దాను యువతలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఒకే కుటుంబం, యాకోబు కుటుంబం. కానీ ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏముందంటే, మధ్యలో ఒక నది అడ్డుగా ఉంది. ఇప్పుడు చూడండి, మనకు కూడా నది ఉంది కదా, మనకు కూడా వశిష్ఠ గోదావరి ఉంది. మనం గోదావరి అవతల ఉన్న వాళ్ళని ఏమంటాం? మాట్లాడలేదు మీరు అందరూ. గోదావరి అవతల వాళ్ళు అంటాం. వాళ్ళు మనల్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పట్లేదు మీరు అందరూ. గోదావరి అవతల వాళ్ళు అంటారు. అవునా అమ్మా? కోటిపల్లిలో ఉన్న వాళ్ళని, కపిలేశ్వరం ఉన్న వాళ్ళని, అంగరాలో ఉన్న వాళ్ళని, అవతలోపు ఉన్న వాళ్ళని అందరినీ మనం ఏమంటాం? గోదావరి అవతల వాళ్ళు అంటాం. వాళ్ళు అమలాపురంలో ఉన్న వాళ్ళని, కొత్తపేటలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏమంటారు తెలుసా? గోదావరి అవతల వాళ్ళు అంటారు. ఇప్పుడు రుబేనీయులు, రుబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రపు వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరన్నమాట? గోదావరి అవతల వాళ్ళు. గోదావరి అవతల వాళ్ళు వాళ్ళకే
ఏళ్ళ గోదావరి అవతల వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, డబ్బు పట్టుకుని వెళ్ళారు. నేను అంటాను, ధనమే సమస్త కీడులకు మూలం. డబ్బు లేనప్పుడు బాగానే ఉంటుంది, కానీ డబ్బు వస్తేనే అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. ఇప్పుడు ఆ డబ్బు పట్టుకుని ఇవతలకు వచ్చేసారు రుబేనీయులు, గాదీయులు. అర్థమవుతుందా మీకు? చెప్పండి, అర్థమవుతుంది కదా? సరే, వాళ్ళ స్వాత్యాలకు వచ్చేసారు. ఆ డబ్బుతో ఏం చేశారంటే పెద్ద గోపురం ఒకటి కట్టారు. ఏం కట్టేశారమ్మా? పెద్ద గోపురం కట్టేశారు. చూడండి ఒకసారి, దయతో ఆ మాట చదువుదాం. 22వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. 10వ వచనం. రుబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారు అక్కడ యొర్దాను దగ్గర గొప్ప బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. వింటున్నారా? ఏం కట్టేశారంట? గొప్ప బలిపీఠం కట్టేశారు. పెద్ద బలిపీఠం కట్టేశారు. గోదావరి అవతలోళ్ళు, గోదావరి అవతలోళ్ళకి ఆ బలిపీఠము కనపడుతుంది, అవతలోళ్ళకు కనపడుతుంది. అవతలోళ్ళకి ఎప్పుడైతే కనపడిందో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అమ్మో, వీళ్ళేదో అక్కడ కట్టేశారు. కట్టేయడమే కాకుండా ఇంకేం చేశారు? చదవండి, అక్కడ ఇంకా చదవండి, తర్వాత కంటిన్యూ చదవండి. 11వ వచనం. అప్పుడు రుబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు బలిపీఠము కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. చూడండి 12వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతా వారితో యుద్ధం చేయుటకు సిలోహులో కూడుకొనిరి. అరేరే, ఏంటంట? ఈ 2.5 గోత్రాల వారితో అవతలున్న 9.5 గోత్రాల వారు ఏం చేయాలనుకున్నారంట? యుద్ధం చేయాలనుకున్నారంట. మీకు అర్థమైందా? అర్థమైందా లేదా? రే, వాళ్ళ మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి దేవునికి విరుద్ధంగా, దేవుని నామానికి అవమానకరంగా, దేవునికి విరుద్ధంగా బలిపీఠం కట్టేశారు. అక్కడ దహన బలులు అర్పించేస్తారంట, అక్కడ ఏవేవో చేస్తారంట. దేవునికి దూరం అయిపోయారు వాళ్ళు, దేవునికి విరుద్ధం అయిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మనం అందరం కలిపి ఏం చేయాలి? యుద్ధం చేసేద్దాం. ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలోంచి, ఆ ఇనుపు సంఖ్యల్లోంచి విడిపించి తీసుకుని వచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళకు ఆకాశము నుండి మన్నా ఇచ్చి, బండ నుండి నీళ్ళిచ్చి, వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి వాళ్ళని నడిపించింది. వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోటక దేవుడు వారిని అందుకనే తీసుకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే వాళ్ళు ఏదో కట్టుకున్నారని వీళ్ళంటనే వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. నేనేమంటానంటే, వాళ్ళు అర్థం చేసుకోవటం మానేసి ఏం చేసుకున్నారు తెలుసా? అపార్థం చేసుకున్నారు. ఏం చేసుకున్నారమ్మా? చెప్పండి. వాళ్ళు ఎందుకు అలాగన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అలాగన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలలో ఎవడైనా ఒకడు తప్పు చేశాడు అనుకోండి, ఆ శిక్ష ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వస్తుంది. అంతేనా? మీ శరీరం ఉందమ్మా, పిన్నేళ్ళు నలిగిపోయింది అనుకో, ఒళ్ళంతా బాధపడుతుందా? మాట్లాడండి. నాకు ఎందుకు లేని పిల్లలు ఎట్టుకెళ్ళి మిషన్లు ఎట్టేతావా? అమ్మా, పిన్నేళ్ళు నలిగిందనుకో శరీరం అంతా బాధపడుతుంది. ఇప్పుడు అలాగే జరిగింది కదా. ఆకాను అనేవాడు ఎవడండి? ఆకాను అనేవాడు. ఒరే, నువ్వు అది చూడాలబ్బాయి, చూడు, బైబిల్ చూడు. ఆకాను అనేవాడు ఏం చేశాడు? యెరికో పట్టణంలో
శపితమైన దానిలో ఒక్కటి కూడా తీసుకోకుండా అంటే ఆకానని వాడు ఏం చేశాడంటే బంగారపు కమ్మిని చేనారు వస్త్రాన్ని తెచ్చి ఏం చేశాడు, పాతి పెట్టాడు. తద్వారా ఒక్కడికే నష్టం కలిగిందా? ఎంతమంది చచ్చిపోయారు? హాయి మీదకి వెళ్ళేవారు ఓడిపోయేవారు. 30 మంది చచ్చిపోయారు అక్కడ. మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ఓడిపోయారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇలాగ అనుకున్నారు, అవతల ఉన్న వాళ్ళందరూ, ఒరే వాళ్ళు మన సహోదరులు, వాళ్ళు మనలో ఒక భాగం వాళ్ళు మనకు సహోదరులు, మన రక్త సంబంధికులు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని బట్టి దేవుడు మనల్ని కూడా శిక్షణ చేస్తాడు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు కొరకే మనం వాళ్ళ మీదకి యుద్ధం చేద్దాం అనుకున్నారు. ఒకసారి ఆ వచనాలు కూడా దయతో చదువుతున్నాను, చూడండి మీరు అందరూ కూడా దయచేసి చూడండి ఒకసారి ఆ మాట దయతో చదువుదాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు ఎక్కడ ఉన్నాయి? 19వ వచనం చదవండి. మీ స్వాస్థ్యమైన దేశమును అపవిత్రముగా నుండిన యెడల మందిరమునకు యెహోవా స్వాస్థ్యమునకు తిరిగి వచ్చి మా మధ్య స్వాస్థ్యం తీసుకునడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠము కట్టుకుని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. ఇదిగో జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్టమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజం మీదకు కోపం రాలేదా? తన దోషవాడు ఆ మనుషుడు ఒక్కడే చచ్చిపోయాడా, మరణించాడా? ఎవడైనా తప్పు చేస్తే ఆడొక్కడితోనే పోతా? ఆ శిక్ష, ఆ దోషం అవందరి మీద పడతాయి కదా. ఇలాగ అపార్థం చేసుకున్నారు. ప్రియమైన సహోదరులరా, కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు ఎందుకు కట్టారో అడగటం మానేశారు. వీళ్ళకి అలా ఆలోచన చేసుకున్నారు, వీళ్ళకి ఎలా ఆలోచన చేసుకున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం, సంగతి వినకముందే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. కొంతమంది అసలు సంగతి ఏంటో ఎండో. కొంతమంది ఉండి పిల్ల ఉండమ్మా నా మాటినమ్మా అంటే ఆగదాం, దెబ్బలాడేది ముందు. ఉండమ్మా, ఆగమ్మా, ముందు నా మాటినమ్మా. అయ్యా ఆగవయ్యా, ముందు మాటినరు. అసలు అది అవునో కాదో తెలుసుకోకుండానే, సంగతి తెలుసుకోకుండానే ముందే కొంతమంది ఏం చేస్తూ ఉంటారో రభస పెట్టేస్తూ ఉంటారు, గొడవ పెట్టేస్తూ ఉంటారు. అంటూ మూఢత కలిగిన వాడు మూర్ఖుడు, ఆడు సిగ్గుపడతాడని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చేసుకుంటుంటే వాళ్ళు ఎందుకు కడుతున్నారు, అసలు గోడ ఎందుకు కట్టారు, అసలు ఎందుకు ఈ దడి కట్టారు, అసలు ఎందుకు ఇలా చేశారు, అసలు ఎందుకు ఈ మాట అన్నారు, అసలు ఎందుకు ఈ మనిషి ఇలాగ ఉన్నారు అని అడిగి తెలుసుకోకుండా అపార్థం చేసుకుని ముందు ఏం చేస్తూ ఉంటారో గొడవ పెడతా ఉంటారు. యాకోబు పత్రికలో కూడా, పత్రికా పాఠాల్లో యాకోబు భక్తుడు ఇలా చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ కూడా దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది. నా ప్రియ సహోదరులారా, ఎరుగుదురు ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. వినడానికి ఎవరేం చెప్పినా వినండి, కానీ మాట్లాడటానికి ఏం చేయాలంట? నిదానించాలి. కోపించడానికి ఏం చేయాలట? నిదానించాలి. నిదానిస్తున్నావా? మాట్లాడటానికి నిదానిస్తున్నావా? నువ్వు ఎంత అపార్థం చేసుకుంటావు గొడవ పెడతావు. అది అందుకే నేను ఈ ప్రసంగానికి ఏమి టైటిల్ పెట్టానంటే, అపార్థం చేసుకుంటే అనర్థం.
అవునా కాదా? ఇప్పుడు యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అవునా కాదా? ఇప్పుడు ఏళ్ళు కొట్టుకుంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒకరొకరు కొట్టుకుంటున్నారంటే ఓ అని వచ్చి వీళ్ళందరినీ నాశనం చేస్తారు. ఈ చరిత్రను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎప్పుడైనా మనకు అర్థం కానిది ఏదైనా ఉంటే ఆ మనిషి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఆ మనిషి ఎందుకు అలా ఉంటున్నారని ముందు మనం ఏం చేయాలంటే అడిగి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేగా నువ్వు అపార్థం చేసేసుకోకూడదు. అర్థమైందా? అడగాలి. ఏళ్ళకేళ్ళే యుద్ధం రెడీ అయిపోయి 9 గోత్రాల వారు రెడీ అయిపోయి ఆ రూబేనీయులను, ఆ యొక్క గాదీయులను, మనిషి అర్ధగోత్రపు వారిని నిర్మూలన చేసేద్దాం, దేవునికి విరోధంగా కట్టెత్తర వాళ్ళు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ పెద్దలు ఆలోచించి అలా కాదు కానీ పాస్టర్ గారిని పంపుదాం. ఎవరిని పంపుదాం? ముందు పాస్టర్ గారిని పంపుదాం. పాస్టర్ గారితో 10 మంది పెద్దలను కూడా పంపుదాం అనుకున్నారండి. చూడండి, ఆ మాట ఒకసారి చదువుదాం. ఆ మాట చదువుకుందాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 22వ అధ్యాయం 13, 14 వచనాలు. మనిషి అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబము చొప్పున అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలు సమూహములో తమ తమ పితరుల కుటుంబంలో ప్రముఖులు, పెద్దలు. హలో, బాగానండి అమ్మ, జాగ్రత్తగానండి అమ్మ. రే, ముందు దెబ్బలాడుకోవడం కాదు, రాగండ్రా, ముందు మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు ఎందుకు కట్టారో బలిపీఠం, దేవునికి విరుద్ధంగా కట్టారో, దేవునికి ఏం చేశారో ముందు ఏం చేద్దాం, మాట్లాడుకుందాం. 9:30 చెప్పండి, ఎంతమంది ఉన్నారండి అవతలోపు? 9 అంటే 9 అరగోత్రం ఉంది కదా, అరగోత్రానికి అర మనిషిని పంపుతారేటి, ఆడో మనిషి, మొత్తం 10 మంది. ఒరే, ఈ 10 మందితో పాటు ఎవరు ఉండాలి? ఖచ్చితంగా పాస్టర్ గారు ఉండాలి. రోయ్, పాస్టర్ గారు లేకపోతే తెగదు మనకి. ఎందుకంటే ఒకరు కోప్పడినా వాళ్ళు కోపాడొచ్చు, అవతలోళ్ళు గోదావరి అవతలోళ్ళు కోపాడొచ్చు, గోదావరి అవతలోళ్ళు కోపం రావచ్చు. హల్లెలూయా. గోదావరి అవతలోళ్ళు రెచ్చిపోవచ్చు, గోదావరి అవతలోళ్ళు ఏదో మొత్తం ఇద్దరు గొడవలు వస్తారు. అబ్బాయి కనుక ముందు ఎవరు రావాలి? పాస్టర్ గారు ఉండాలి. కాబట్టి పాస్టర్ గారిని తీసుకుని రేవు దాటండి. ఏ రేవు? యోర్దాను రేవు దాటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను రేవు దాటారు. రేవు దాటి రుబేనీయుల యొద్దకు, గాదీయుల యొద్దకు, ఏమండి, మనిషి అర్ధగోత్రపు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అసలు మీరు ఎందుకురా ఇలా కట్టారు అని అడిగారు. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే, అమ్మా అడగాలి. కొంతమంది అడగరు, అడగకుండానే అపార్థం చేసుకుంటారు కదా. అలా అడిగేవాళ్ళు కావాలి కదా. ఇప్పుడు నువ్వు తలకు పూట కట్టుకున్నావు, తలకేదో కట్టుకున్నావు, మీ ఆయన చూసి మా ఆవిడ కిరీటం పెట్టుకుంది అనుకుంటాడా? మాట్లాడలేదు మీరు అందరూ. ఏమా ఏమంటాడో, ఏంటి గడ్డ అలా పట్టుకున్నావు ఏంటి అని అడుగుతాడా? అడగడా? అడిగితే అప్పుడు నీ బాధ ఏంటో చెప్పండి, చెప్తావు కదా. ఒకవేళ నువ్వు గుడ్డ కట్టినా కూడా అడగలేదు అనుకో, అప్పుడు ఏమంటావు? ఆ మనిషే, ఏ మనిషి? ఆ మనిషే నాకు ఏమొచ్చినా. బాబాయ్, ఇక్కడ మాటలు రావు మీకు. అసలు అడగను కూడా అడగడమ్మా. అన్నం తిన్నావా అని కూడా అడగడం. తల కొట్టెందుకు కట్టుకున్నావు
అని అడగడం. అడగకపోతే బాధపడవా? ఆడవాళ్ళు మీరు బాధపడతారు, మా మగవాళ్ళు మేము కూడా బాధపడతాం. ఎప్పుడన్నా బయటకు వెళ్ళామనుకో, ఏ కాలుకో దెబ్బ తగిలింది అనుకోండి, కాలుకో కొట్టేసుకుని వచ్చామనుకో, మీరు వంకర పెట్టుకున్న వాళ్ళు మా ఆయన గారు అనుకుంటారా? అడుగుతారా? అడగరా? ఏంటయ్యా బాబా కొట్టేంటి, ఆ దెబ్బ ఏంటి, ఏం జరిగింది అని అడుగుతారా? అడగరా? అడగలేదనుకో, భర్తకు కూడా చెప్పండి బాధ ఉంటుంది. దేవుడు కూడా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాడిని నిన్ను కూడా అడుగుతున్నాడు. బైబిల్ గ్రంథంలో హాగరు అనే ఒక సహోదరు ఉంటుంది. హాగర్ అనే సహోదరు ఉంటుంది. ఆమె శారా ఇంటి దగ్గర నుంచి పారిపోతుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో మనకు చరిత్ర కనబడుతుంది. సారా ఇంటి దగ్గర నుంచి పారిపోతూ ఉంటుంది. ఎక్కడికి పారిపోద్ది అంటే నీటి గుంట దగ్గరికి వెళ్ళిపోద్ది, అంటే చెరువు దగ్గరికి వెళ్ళిపోద్ది. మన ఊర్లో స్కూల్ దగ్గర ఉంది కదా చెరువు, అలాగనమాట. చెరువు కాడకు బయలుదేరేసింది. రాత్రి కాడ బయలుదేరి ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దూత అంటుంది, ఆదికాండం 16వ అధ్యాయము ఎన్నో వచనం బాబా? హల్లెలూయా. 8వ వచనం, 16:8. సారాయి దాసి అయిన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అడుగుతుంది, నీకేమొచ్చింది సారాయి దాసి అయిన హాగరు? వాళ్ళ యజమానురాలు పేరు చెప్పింది, ఈవిడి పేరు కూడా చెప్పింది. ఆవిడ యజమానురాలు పేరు, ఈవిడి పేరు చెప్పిన ఆవిడ, ఈవిడ బాధ ఏంటో దానికి తెలియదు అంటారా? ఆ దూతకు తెలియదా? తెలుసు. అయినా నీ బాధ నువ్వు చెప్పుకుంటావో లేదో అని, నీ బాధ నువ్వు బయలుపరుస్తావో లేదో అని అప్పుడు ఆవిడ బాధ అంతా కూడా చెప్పింది. నేను అంటాను, ఈ లోకంలో ఎవరితో చెప్పుకున్నా నీ బాధ అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు ఒక్కడే. ఒక్కొక్కసారి దైవజనుడు కూడా అర్థం చేసుకోడండి. బైబిల్లో హన్నా అనే సహోదరు వచ్చింది చర్చికి. వచ్చి ఆ మూలం కూర్చుని ఏడు చేతను మూలుగుతుంది, పెదాలే కదులుతాయంట, స్వరం రావట్లేదంట, మనిషి ఇంకెలా అయిపోతుంది. పాస్టర్ గారు అనుకున్నారు, ఏమనుకున్నారు? ఈవిడ పట్టపగటాలే, పెదవులు మాత్రమే కదులుచుండెను, ఆమెకు స్వరం వినబడట్లేదు కనుక ఏలే అనుకున్నాడు. ఈవిడ తాగేసింది, పట్టపగటాలు తాగేసింది. అర్థమా అపార్థమా? అర్థం చేసుకున్నాడా అపార్థం చేసుకున్నాడా? నేను అంటాను, మనుషులు ఎప్పుడు కూడా ఏం చేసుకుంటారో అపార్థమే చేసుకుంటారు, కానీ అర్థం చేసుకునేది ఎవరో? దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. దైవజనుడు అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఫినెహాసుకు గోదావతలు ఉన్నప్పుడే అర్థమైపోతే ఇవతలకి ఎందుకు వస్తాడండి? ఆయన కూడా అక్కడ అపార్థమే చేసుకున్నాడు. కాబట్టి మన బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలి? 142వ కీర్తన 2వ చరణంలో దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, నాకు కలిగిన బాధలన్నిటినీ, నాకు వచ్చిన శ్రమలన్నిటినీ, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియజెప్పుకుంటున్నాను. వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వెక్కడుండి వాక్యం వింటున్నావు నాకు తెలియదు. నీ బాధ ఎవరితో చెప్పుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ బాధ చెప్పుకునే వ్యక్తి, నీ బాధ వినే వ్యక్తి, ఆ బాధకు సమస్య నుండి విడుదల ఇచ్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో నువ్వు చెప్పుకోవాలి. అదే ప్రార్థన, అదే విజ్ఞాపన. అలా నువ్వు ప్రార్థించకుండా, అలా దేవునితో చెప్పుకోకుండా నీ బాధ నువ్వులో పెట్టేసుకుని మూతి ముడుచుకుని ఓ పక్కన కూర్చుంటున్నావు అనుకో, దానివల్ల ఉపయోగం ఏముంది? అర్థమైందా? కుటుంబాలు, బంధత్వాలు నిలబడాలి అంటే ఒకరితో ఒకరు ఏం చేయాలి తెలుసా? మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలాగ అనుకున్నారు? అలా అసలు గోపురం ఎందుకు కట్టారో?
దాన్ని ఎందుకు నిలబెట్టారో అయ్యగారు పినహాస్ గారు మీరు బయలుదేరండి. మన గోత్రాలు పెద్దలందరూ 10 మంది ఉన్నారు కదా, 10 మంది గోత్రాలు అందరూ ఆ వైపున ఇద్దరు ఉన్నారు. మనిషి అర్ధగోత్రం ఆ వైపు ఉంది, మనిషి అర్ధగోత్రం ఈ వైపు ఉంది. కాబట్టి మీరు 10 మంది, పాస్టర్ గారు 10 మంది ఎలానే కూర్చోండి, ముందు మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. కూర్చోండి, మాట్లాడుకుందాం. మాట్లాడుతున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పారు, వచ్చిన వాళ్ళందరూ పాస్టర్ గారు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, ఎరా బాబు ఒక్క ఆకాన్ చేసిన తప్పుకి అందరికి వచ్చేసింది కదరా, ఇలాంటి గోపురాలు కడితే దేవునికి విరుద్ధంగా కడితే మరి దేవుని కోపం దిగిరాదా? పోనీ అదేదో దేవుని కోపం వస్తే మీరు ఒక్కళ్ళు పోతారట్రా, మీతో పాటు అవతల ఉన్న వాళ్ళు కూడా ముప్పు వస్తుంది కదా. మీరందరూ కలిపి యాకోబు కుటుంబం కదా, అందరూ కలిపి ఇశ్రాయేల్ కదా. మీ మధ్యలో నది వచ్చినంత మాత్రాన, మీ మధ్యలో గోదావరి అడ్డున్నంత మాత్రాన వాళ్ళు వేరు మీరు వేరు కాదు కదా. ఎందుకురా మీరు బలిపీఠం కట్టారు, మళ్ళా మీరెందుకురా గోపురాలు కట్టారంటే వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే 22వ అధ్యాయం 21 నుండి మీరు చదువుకోండి, తర్వాత అర్థమవుతుంది మీకు, చెప్తాను వినండి. అప్పుడు రుబేనీయులు ఇలాగు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే, అయ్యా మేము ఈ గోపురం కట్టింది, ఈ యొక్క పెద్ద శిఖరం నిలబెట్టింది, ఇది మీకు అక్కడ కనబడుతుందేమో, ఇది మేము నిలబెట్టింది పేరు కోసమో ప్రతిష్ఠిత కోసమో, లేకపోతే దీని మీద బలులు ఇవ్వటానికో, దీని మీద పూజలు పునస్కారాలు చేయటానికో కాదు నాయన. మరి ఎందుకు కట్టామంటే ఇక్కడ మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, అక్కడ మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. కొంతకాలం పోయిన తర్వాత అవతలు ఉన్న వాళ్ళు వేరేమో, యువతలు ఉన్న వాళ్ళు వేరేమో అనుకుంటారేమో అని మేమందరం ఒకటేరా, అవతలున్న బలిపీఠము రూపంలోనే యువతల బలిపీఠం ఎందుకు కట్టామంటే వాళ్ళము మేము ఇద్దరము ఒకటే అని తెలుసుకోవడానికి బలిపీఠము కట్టాం. లేకపోతే వాళ్ళు ఏమంటారంటే, చదువునానా మీకేమి పొంతు, మాతో మీకేమి సంబంధం అని అంటారు అని చెప్పారు. చూడండి ఆ మాట చదువుదాం. 24వ వచనం, 24వ వచనం. ఏమనగా రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీయుడైన దేవుడని యెహోవాతో మీకేమి సంబంధమో, రుబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్యన యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించును కదా, యెహోవా యందు మీకు పాలేమీ లేదని చెప్పుట వలన మా సంతానపు వారు మీ సంతానపు వారు యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీనిని చేసితిమి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు వేరు మీరు వేరు అనుకుంటారేమో అని మేము ఇది కట్టామయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పుకుంటే కన్నా అర్థమవుతుంది, చెప్పాలంటే అడిగేవాడు ఉండాలి కదా. మాట్లాడలేదు మీరు అందరూ, అవునా కాదా? ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురు బదురు కూర్చున్నారంట కుర్చీలు వేసుకుని. ఓ ఫ్రెండో చెప్పేస్తున్నాడంటే ఇంకో ఫ్రెండో తెగ ఏడ్చేస్తున్నాడండి. ఓ ఫ్రెండ్ చెప్పేస్తున్నాడు, ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, మాట్లాడండి, ఏడ్చేస్తున్నాడు. ఓ 10 నిమిషాలు పోయిన తర్వాత అమ్మా అప్పుడు ఫ్రెండ్ అడిగాడంటే, ఎవరు ఎందుకు ఏడుతున్నావు అన్నాడు. అప్పటిదాకా చెప్తూనే ఉన్నాడు, ఎందుకు ఏడుతున్నావు అన్నాడట. ఎందుకు ఏడుతున్నానంటే నువ్వు కూర్చున్నా కుర్చీ కాళ్ళ మీద వేసి కూర్చున్నావు అన్నాడట. అర్థమైందా? ఆడు కూర్చున్న కాలు వీడు కుర్చీ కాలు మీద వేసుకుని కూర్చున్నాడట. ఆ కాలు ఏం చేస్తుంది అనమాట, నొక్కేస్తుంది. అందుకని ఈడు ఏం చేస్తున్నాడు, ఏడుతున్నాడు. ఈడు ఏడుతున్నాడు చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా పాస్టల్ బాధ అలాగే ఉంటుంది. కొంతమంది కాలు చేస్తున్నా ఇలా చేస్తున్నా తెగ చెప్పేస్తా ఉంటాం మేము.
ఏమండి? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆమె నన్ను ముగించేయాలని. ఏమండి? ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే అందరికీ కుర్చీలు వేసేద్దాం. దేవునికి స్తోత్రం. ఇంకా గొడవ ఉండదు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఎవరి నోడలు పని చేయట్లేదు, అందరికీ కుర్చీలు అవసరం. ఎవరొకరు దేవుడు స్పాన్సర్ లేపితే చర్చలన్నీ కుర్చీలు వేయచ్చు, ఏం తప్పలేదు. కూర్చుని దేవుని వాక్యాన్ని వినొచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకళ్ళొకరు మాట్లాడుకోవాలి కదా, ఒకళ్ళొకరు చెప్పుకోవాలి కదా. చెప్పుకోకపోతే ఒకళ్ళొకరు చెప్పుకోకపోతే అర్థం అవ్వాలంటే ఒకరితో ఒకరు ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. అసలు విషయం చెప్పాలి. అసలు విషయం చెప్పకపోతే ఏమవుతుంది? అర్థం అవదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక 2 సంవత్సరాల క్రితం మా ఇంట్లో వాళ్ళందరికీ మా వారానికి 1 సారి 2 సార్లు 3 సార్లు, ఓసారి చికెను, ఓసారి ఏమో ఫిష్, ఓసారి మటన్, ఏదో ఒకటి తెచ్చుకుంటాం అన్నమాట. మటన్ ప్రతి వారం తెచ్చుకోకపోయినా కనీసం చికెను ఫిష్ తెచ్చుకుంటాం, సంఘ పిల్లలకి కానుకతో లేకపోతే వచ్చిన డబ్బులతో. నేను ఆ సంవత్సరం ఏం చేశానంటే అసలు ఏం తేటలేదు. దశమ భాగాలు వచ్చినా ఏమొచ్చినా, కానుకలు వచ్చినా ఏమొచ్చినా తేటలేదు. మా పాస్టర్ ఒక వారం భరించింది, యేసు రక్తం చేయి హల్లెలూయా. అసలు ఆ వారం ఆగింది, గొప్ప విషయం ఆవిడ. ఇంకొక వారం ఆగింది, మన నెలల వరకు ఆగింది. ఆ తర్వాత బాస్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమె బరస్ట్ అయిపోయి, ఏంటంటే మరీనే కాయగూరలతోటే. మా అమ్మాయి అయితే నోరు చచ్చిపోయింది అంటది అనుకోండి, యేసు రక్తం చెప్పి. నోరే చచ్చిపోయింది బాబా, నోరే చచ్చిపోయింది అంటది కదా. ఇంకేంద్రో నా మీద ఫైటింగ్ ఒప్పుకున్నారు అనమాట. నా మీద పిల్లలు ఏమో భోంచేయట్లేదు, ఆవిడ భోంచేయట్లేదా, మరి ఏదో సాయంత్రం అనుకోండి. మొత్తం మీద భోజనాలు చేయట్లేదు. ఏంటండి ఇది మీరు, ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు? డబ్బులు లేవంటే డబ్బులు ఉన్నాయి, మీరు ఏం పట్టురావట్లేదని పాస్టర్ అమ్మ గారు నా మీద ఫిర్యాదు చేసింది. అప్పుడు నేను పాస్టర్ అమ్మ గారితో ఇలా చెప్పాను, పాస్టర్ అమ్మ, ఈ సంవత్సరం యేసయ్య మనకి స్థలాన్ని ఇస్తానని దేవుడు నాతో చెప్పాడు. మందిరానికి స్థలం రాబోతుంది, అలాగే మందిరం కూడా త్వరలోనే మనం ఏం చేయబోతున్నాం, కట్టబోతున్నాం. కనుక ప్రతి రూపాయి కూడా స్థలం కోసం, మందిరం కోసం అలా ఉంచేస్తున్నానని చెప్పాను. మీకు కూడా చర్చిలో చాలాసార్లు చెప్పాను నేను. మీలో కొంతమంది విన్నారు కానీ కొంతమంది వినలేదు అనుకోండి. అర్థమైందండి? అలా కట్టుకుని డబ్బులన్నీ పోగేసా. స్థలం కొంటకు డబ్బులు, మీలో ఎవరైనా ₹1 స్థలం కొంటకు రూపాయి డబ్బులు ఇచ్చారా? ఇవ్వలే. మందిరం కట్టినప్పుడు కొద్ది సాయం చేసి ఉంటారు, కొంతంత వచ్చి ఇక లేకపోతే కాయ కష్టం చేసి ఉంటారు. మరి డబ్బులన్నీ ఎక్కడే? సేవకుడుగా నేను, నా కుటుంబం, నేను నోరు కట్టేసుకున్నాం, అసలు ఏం తెచ్చుకోలేదు. పాస్టర్ గారు చెప్పినప్పుడు మా పాస్టర్ గారు అర్థం చేసుకుంది, మా పిల్లలు కూడా, మా కుటుంబం కూడా అర్థం చేసుకున్నారు. ఓకే, దేవుడు ఇస్తున్నాడా, ప్రార్థన చేసి 22 సంవత్సరాల మందిర స్థలం కోసం అడిగా, దేవుడు ఇస్తున్నాడా? ఖచ్చితంగా, మీరు ఎలా ఉంటే అలా చేయండి. నిజంగానే మందిర స్థలం కొన్నప్పుడు ఎంత ఆనందించారు. స్థలం వచ్చేసిన ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఎవరు నాటలేదు ₹1. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి దశమ భాగం అలాగుంచి మందిర పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు ఆనందించారు. నేనేమంటానంటే, అలా కాకుండా నేను వాళ్ళకి ఏం చెప్పకుండానే వాళ్ళ నోటుగాడు కొట్టేస్తుంటే వాళ్ళ అర్థం పోయి ఏమవుతుందో తెలుసా? అపార్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఒకరితో ఒకరు ఏం చేసుకోవాలి? మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. చూడండి, అర్థమైతే ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? 22వ అధ్యాయం 30వ వచనం చదవండి. సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలు ప్రజలందరూ, రుబేనీయులను, గాదీయులను, మనష్షీయులను చెప్పిన మాటలు విని సంతోషించడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి.
హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏం చేశారు ఇప్పుడు? అందరికి ఏమొచ్చింది? మాట్లాడాలి. అంతకుముందు అయ్యగారు మీరు వచ్చారా? అయ్యగారు వచ్చారా? పెద్దలు 10 మంది వచ్చారు కదా, వచ్చారా? కాలుతో చెంతో నీళ్ళు ఇచ్చి కాలు కడుక్కోండి, కాలు పడగా ముఖం ఎలా పెట్టారన్నమాట. టీ తాగండి, టీ వద్దా? అదేంటి కొద్దిగా టిఫిన్ చేయండి, టిఫిన్ వద్దా? ఎందుకనే మీరు అలా చూస్తున్నారేంటి? మనసులో ఏముందమ్మా? అపార్థం. మనసులో ఏముంది? అపార్థం ఉంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఎవరి మీద అన్న కోపం పెట్టుకున్నారనుకోండి, తాడు పేడు తేల్చేస్తాం అని అనుకుని బయలుదేరారనుకోండి, అంత మాట అంటదా? మన మీద తిరగబడుతుందా? మనల్ని ఎలాగంటదా అలాగంటదా అనుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చారనుకోండి, కాళ్ళకి నీళ్ళు ఎత్తి కడుక్కుంటావా? ముఖం ఎలా ఉంటుంది అనమాట? రుస 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 రుస. అవునా కాదా? టీ ఎత్తే తాగుతావా? నీ టీ ఎవరు కావాలి తింటావు అంటమానమా? ఎప్పుడు దాకా అపార్థం మనసులో ఉన్నంత సేపు మనిషికి సంతోషం ఉండదు, మనిషికి ఆనందం ఉండదు, మనిషికి నెమ్మది ఉండదు. ఎప్పుడైతే ఒకరితో ఒకరు వచ్చిన మాట్లాడుకున్నారో, అయ్యా మేము వ్యతిరేకంగా కట్టలేదయ్యా, మేము గుర్తుగా కట్టాం, మళ్ళా వాళ్ళు మీకేం సంబంధం, మీకు అలాగేం సంబంధం అని ఇప్పుడు రోజులు ఇప్పుడులాగా ఉంటాయండి. మధ్యలో ఎలాగా మీకు మాకు ఏమొచ్చేసింది? నది అడ్డొచ్చేసింది. అనవసరంగా మేము ఇతరులు కోరుకున్నాం. అక్కడ మీకు షీలోహు మందిరం ఉంది, అక్కడ దైవజనులు ఉన్నారు, అక్కడ మాకేమీ లేదు. అయితే మా వాళ్ళు భయభక్తులు కోల్పోకుండా ఇది మనం ఆ మందిరానికి సంబంధించిన వాళ్ళు, అవతలున్న మన పితరుల వాళ్ళకి మనకు సంబంధించిన వాళ్ళని మనం కట్టాం అని చెప్పినప్పుడు చాలా సంతోషించారట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. అర్థం చేసుకున్నారు కాబట్టి ఏం కలిగింది? ఆనందం అనండి. అర్థం చేసుకుంటే వస్తుంది. అర్థం అవ్వాలంటే ఒకరు కూర్చుని ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మీ కుటుంబంలో ఎటువంటి గొడవలు వస్తున్నాయా? అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యన కానీ, తోడుకోళ్ళ మధ్యన కానీ, ఏమండి ఇరుగు పొరుగు వారి మధ్యన కానీ, వీధిలో కానీ ఎటువంటి సమస్యలు వస్తే కూర్చోండి, మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, మా పిల్లడు అసలు అర్థం చేసుకోవట్లేదండి, నా భర్తకి ఏమీ అర్థం అవ్వట్లేదండి. అర్థం అవ్వాలంటే చెప్పాలి కదా నువ్వు. కూర్చోండి, మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటేనే ఆనందం కలుగుతుంది. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. ఇప్పుడు అన్నారన్నమాట 10 మంది, ఇప్పుడు అన్నారన్నమాట ఆ పాస్టర్ గారు, ఇప్పుడు అన్నారన్నమాట. ఆ మాట అన్న తర్వాత సంతోషం వచ్చింది. ఇప్పుడు పెట్టండి టీ అన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెట్టండి టిఫిన్, ఇప్పుడు పెట్టండి భోజనం, మీరేం పెట్టాలనుకుంటున్నారు పెట్టండి. అంతకుముందు బాబాయ్ చెప్పండి, అంతకుముందు మగేవదో అన్నారన్నమాట. కానీ ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు సమాధానం పడిపోయారు. ఇప్పుడు అర్థమైంది. టిఫిన్ టీ అన్నీ తిని తీరుబడిగా బయలుదేరారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 32 చదవండి. 32 వచ్చు. ఫీనెహాసు గిలాదులో రూబేనీయుల యొద్ద నుండి, గాదీయుల యొద్ద నుండి ఇశ్రాయేలీయుల యొద్దకు తిరిగి వచ్చి, ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారా? మన వాళ్ళు 10 మంది వెళ్ళారు యోపుకి. పాస్టర్ గారు వెళ్ళారు, వాళ్ళంతా పని చేస్తారా? ఆకానుగడు ఏ పని చేశారు, వీళ్ళు కూడా అదే పని చేసి ఉంటారు వీళ్ళు అని యువతలో మరిగిపోతున్నారు. వాళ్ళు పొయ్యి మీద నీళ్లు ఎసర మరుగునట్టు మరిగిపోతున్నారు. వాళ్ళు ఏం వార్త తెస్తారా అని చూస్తున్నారండి. వాళ్ళు వచ్చి, ఒరే మనం అనుకున్నట్టు కాదురా, వాళ్ళు ఆరాధించే దేవుడిని దానికి సింబలిక్గా వాళ్ళ అవలోపు కట్టుకున్నారు తప్ప వారికి వేరే మందిరం కట్టినట్టు కాదు, వాళ్ళు వేరొక విధానం కట్టినట్టు కాదు, వారు వేరే విధానం చేసినట్టు కాదయ్యా. వాళ్ళు మాతో చెప్పిన ఆ మాట విన్నప్పుడు ఇశ్రాయేలులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీలు
దేవుని స్తుతించి రుబేనీయులను గాదీయులను నివసించు దేశము పాడు చేయుటకును వారి మీద యుద్ధము చేయుటకును మానేశారు. అంటే అంతకుముందు ఏం చేశారన్నమాట? యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి ఇంకా ఆల్మోస్ట్ యుద్ధం చేసిన అంత పని చేశారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే అర్థమైందో యుద్ధం ఏం చేశారంట? ఆపేశారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేయుట ఏం చేశారండి? మానేశారు. 33వ వచనం కూడా చదివే ముగించేసుకుందాం. రుబేనీయులను గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక సాక్ష్యముగా వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, రెండు మాటలు మీతో చెప్పాను ఈ ప్రసంగంలోంచి. రెండు మాటలు. అనార్థం అర్థం చేసుకుంటే మాట్లాడరేట్రా? గంటన్నర గంట సేపు వాక్యం విన్నారు. అపార్థం చేసుకుంటే అనార్థం. కష్టాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏదైనా ఎవరైనా ఏదైనా గోడ ఎందుకు కడుతున్నారో అడగండి. ఎవరైనా ఏదైనా చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారో అడగండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. ఆమేన్. కాబట్టి మన కష్టాలు, మన బాధలు మనుషులు అడగకపోయినా ఎవరు అడుగుతారంటే దేవుడు అడుగుతాడు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏమొచ్చింది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతున్నాడు. నీ కష్టాలని, సమస్యలు దేవునితో చెప్పు. మనుషులు అర్థం చేసుకోకపోయినా ఎవరు అర్థం చేసుకుంటారో? దేవుడు అర్థం. కొంతమంది దేవుడి మీద కూడా కోపగిస్తారు. ఆయనకి చెప్పరు కానీ దేవుడి మీద కూడా కోపగిస్తారు. దేవుడు ఏది చేసినా, ఏది జరిగించినా ఆయన చిత్తానుసారంగానే జరిగిస్తాడు. ఎందుకు వచ్చింది ఇది అని ఆయన అడుగు. నువ్వు ఏం జరిగిందని ఆయన అడుగు. ఆయన ఎందుకు వచ్చిందో, ఎలా జరిగిందో అన్నీ కూడా దేవుడు చెప్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ వీడియో లేదా ఈ వాక్యం వింటున్న సహోదరులారా, నీ జీవితంలో కూడా ఏదైనా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఎందుకు జరిగిపోయింది, ఇది ఎందుకని శ్రమ పడద్దు. దేవుణ్ణి అడుగు, ఆయనకి అర్థమయ్యేలా చెప్తాడు. ఏదైనా సమస్య వస్తే ఒకరు మాట్లాడుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మీ జీవితాల్లో ఆనందం కలుగుతుంది. అటి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, చాలాసార్లు మాకు అర్థం కాని విషయాలు, అపార్థాలతో నెమ్మది లేక మేము బాధపడిన దినాలు